అందరి చేతిలో ఫోన్ ఉంది, అది తయారవ్వాలి, అది మనకు కావాల్సినట్టుగా పనిచేయాలి అని అంటే దాన్ని మనం అలా తయారు చేయాలి. అది దానంతటదే తయారైంది కాదు. దాంట్లో రకరకాల విషయాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా వాటంతటవే తయారైనవి కావు. ఆ తయారైనవి కావు అనంటే మరి దాని అర్థం ఏమిటి? ఎవరో ఒక వ్యక్తి, చాలా సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి, నిపుణుడైనటువంటి ఒక వ్యక్తి వీటన్నిటిని కూడా సంగ్రహించి ఈ రకమైనటువంటి ఒక వస్తువుగా తయారు చేసి ఇది ఇలా పనిచేయాలి, ఇలా పనిచేయాలి అని చెప్పి ఆ వస్తువుని తయారు చేసి ఇంకా కాలకాలంలో ఇంకా మళ్ళీ దాన్ని ఒక్కొక్క కాలంలోనూ ఇంకా దాన్ని ఆధునీకరణ చేసి ఇంకా దాన్ని ఇంకా దాన్ని మార్చి ఇంకా అభివృద్ధి చేస్తే ఇవాటి రోజున ఇన్ని రకాల వస్తువుల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఏ వస్తువైనా కూడా దానంతటది తయారైంది కాదు. ఎవరో ఒక చైతన్యం కలిగినటువంటి ఒక వ్యక్తి తన బుద్ధిని ఉపయోగించి తయారు చేసినప్పుడు మాత్రమే మనకు ఉపయోగపడేటటువంటి వస్తువులుగా ఇవన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఇంత విస్తారమైనటువంటి ప్రపంచంలో ఇవన్నీ కూడా నియతంగా జరుగుతున్నాయి అనంటే దీని వెనక కూడా ఒక చైతన్యం ఖచ్చితంగా ఉండాల్సిందే అనే విషయాన్ని తప్పకుండా అందరూ ఒప్పుకోవాల్సిందే. అలా మనం ఒప్పుకున్న తర్వాత ఏమైంది అంటే దీని వెనక ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక చైతన్యం అనేది ఉంది అని మనకి తెలుస్తోంది.